రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వమేదేనని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు గ్రామ సభల ద్వారా జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలను పర్యవేక్షించుకునేందుకు ఇప్పుడున్న ఇంజనీర్ల సంఖ్యకు అదనంగా మరో 400 మందిని ఇతర శాఖల నుంచి సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి సహా మరో 1000 మంది సర్వేయర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా ఉండాలన్న మంత్రి మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని, రెండో విడతలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని వివరించారు. రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించేందుకు అర్హులైన వారిని ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి తీసుకోవాలని అధికారులకు సూచించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సెమీ కండక్టర్ అసోసియేషన్తో సమావేశమయ్యారు. ఆ పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. SSIA ప్రతినిధులను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ వస్తారని తెలిపారు. 84వ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2025లో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఫిష్ ఫుడ్ కోర్ట్ను ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రారంభించారు. ఫుడ్ కోర్ట్ నిర్వాహకులను అభినందిస్తూ పలు రకాల చేప వంటకాలను చైర్మన్ మెట్టు సాయి కుమార్ రుచి చూసి ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఫిష్ ఫుడ్ కోర్ట్ను సందర్శించిన మంత్రి దామోదర రాజనరసింహ నిర్వాహకులను అభినందిస్తూ పలు రకాల చేప వంటకాలను రుచి చూసి ఆస్వాదించారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం ఖాయమని ఎంపీ డి కరుణ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిలో కూరుకుపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఎన్నికలు ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించబోతుంది. ఏ విధంగా అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందో అదే రకమైనటువంటి విజయం ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికి వస్తే ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తారు. ఇచ్చిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ హామీనైనా సరే ఏదైనా హామీ ఇచ్చిండ్రు అంటే ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ఈయన మహారాష్ట్రలో హామీలు ఇచ్చినట్టే, హర్యానాలో హామీలు ఇచ్చినట్టే మళ్ళీ పోయి ఆడ మాట్లాడుతున్నాడు ఆయన ఢిల్లీలో. సో మహారాష్ట్రలో ఏమైందో చూసినాం, హర్యానాలో ఏమైందో చూసినాం. ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదనేది స్పష్టమైంది ఇదివరకు. సో ఈరోజు అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పరిపాలన తీరును చూస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో కంప్లీట్గా కేజ్రీవాల్ యొక్క పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అక్కడ ప్రజల్ని పూర్తిగా మోసం చేసేటువంటి పరిపాలన ఈరోజు ఢిల్లీ ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఢిల్లీలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, ఇక్కడ డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్లో కేజ్రీవాల్ అనుకున్న రకంగా డెవలప్మెంట్ చేయకుండా కేవలం మాటలతోనే సమయాన్నంతా కూడా వృధా చేసేటటువంటి విధంగా ఉంది. అవినీతిని పెద్ద ఎత్తున అవినీతి కూపంలో కూరుకుపోయి అవినీతి ఆరోపణ ఎదుర్కొని జైలు కూడా పోయొచ్చిండు కేజ్రీవాల్ గారు. సో ఇవాళ ఇవన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల లోపల విశ్వాసం కలిగడానికి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనడానికి ఆ యొక్క పరిపాలన తీరే హర్యానాలో గెలిపించింది, మళ్ళీ మహారాష్ట్రలో విజయాన్ని అందించిపెట్టింది. కాబట్టి ఈరోజు మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో తెలంగాణ పథకాల గురించి ఏం మాట్లాడినా కూడా
ఢిల్లీ ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి. అమలు చేస్తున్నాం అవి ఢిల్లీలో కూడా అమలు చేస్తున్నాం గెలిపించడం చెప్పి ఇంతకుముందు కూడా మహారాష్ట్రలో ఇదే మాట చెప్పిండు. మేము తెలంగాణలో ఇవన్నీ ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలను మేము తెలంగాణలో అమలు చేస్తున్నాం. అన్ని అబద్ధమే, పచ్చ అబద్దాలు చెప్పిండు. ఇక్కడ అమలు చేసింది ఏమీ లేదు, అమలు చేస్తున్నది కూడా ఏమీ లేదు. పచ్చ అబద్దాలు మాట్లాడిండు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు, ఇప్పటిదాకా అందరికి అయ్యిందే లేదు. ఇంతవరకు రైతు బంధు, రైతు భరోసా అన్నారు, ఇప్పటిదాకా ఇచ్చిందే లేదు. 2500 మహిళలకు అన్నారు, ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇచ్చింది లేదు. చదువుకునేటటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు 4000 రూపాయలు నెలకు నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ కూడా పెద్ద ప్రకటనలు చేసిన ఆ రోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో. ఏది ఎక్కడ ఇప్పటిదాకా ఏది అమలు జరిగిందే లేదు. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున మోసపోయినటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గ్రహించిండ్రు. అదేవిధంగా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మోసం మాటలని మహారాష్ట్రలో కూడా స్పష్టమైంది, హర్యానాలో స్పష్టమైంది. వీళ్ళని విశ్వసించేటటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో లేదు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణ వెంట ఆయన సోదరుడు రామకృష్ణ ఉన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని బాలకృష్ణ అన్నారు. నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారమని కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. కాసేపు అక్కడే కూర్చొని యుగ పురుషుడి సేవలను స్మరించుకున్నారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత ఆయన ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేడు వసంతనగర్లో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడారు. తెలుగు సినిమా రంగంలో అగ్రనటుడిగా రాణించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది నాయకులు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు. ఓకేనా? సార్ కూడా చెయ్యలే పెట్టమని భలే ఉంది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చిందంటేనే కూకట్పల్లి నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి గండం వచ్చినట్లు తయారవుతుందని
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించి స్థలాలను బహిరంగ వేలానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాలనీకి సంబంధించిన 3 గజాల నుండి 300 గజాలకు పైగా స్థలాలను అమ్మేందుకు ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. హౌసింగ్ బోర్డు స్థలాలకు సంబంధించి 6 గజాలు, 3 గజాలు, 50 గజాలకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వం అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వం అమ్మడం హేయమైన చర్య అని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం వదిలేసిన స్థలాలను వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్మును ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తుందని అన్నారు. ప్రభుత్వ వేలం పాటలో పాల్గొనే వారికి కూడా ముందే తెలియజేస్తున్నామని, మీరు వేలంలో దక్కించుకున్న స్థలాలలో నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకుండా అడ్డుకునేందుకు తమందరం సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. గతంలో 86లో నందమూరి తారక రామారావు పేరు పెట్టి మొట్టమొదటి హౌసింగ్ బోర్డు స్థాపించింది నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి ఈ రోజున. మానేయుడు, గొప్ప నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హౌసింగ్ బోర్డు డెవలప్ చేసుకొచ్చేటటువంటి సందర్భాలు చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు ఇదే ల్యాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. దాని తర్వాత మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క గజం జాగ కూడా అమ్మకుండా, నిరుపేదలు ఉన్నారు, మద్దతు కుటుంబాలు ఉన్నారని చెప్పి ప్రతి దగ్గర ఏదైతే ధనలక్ష్మి సెంటర్లో ఉందో 3 ఎకరాల ల్యాండ్ 30 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చి పార్క్ చేశాం. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో ఆ ల్యాండ్ కూడా 3 ఎకరాలు తీసుకొని మహిళా పార్కు చేశాం. అదేవిధంగా ఇదే కేపీహెచ్బీ కాలనీలో 9th ఫేజ్లో ఉన్నటువంటి ల్యాండ్, పక్కకున్నటువంటి ల్యాండ్ 2 ఎకరాల 34 గుంటల ల్యాండ్ను ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు అడగంగానే కేటీ రామారావు గారు ఇమీడియట్గా పార్క్ శాంక్షన్ చేసి హెచ్ఎండిఏ కూడా అలాట్మెంట్ చేశారు. ఇన్ని రకాలుగా ఆ రోజు ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయంటే అన్ని రకాలుగా ఇచ్చాం. అమ్మవారి గుడికి కావాలంటే ఏదైతే అమ్మవారి గుడి థర్డ్ ఫేజ్లో ఉందో అమ్మవారి గుడి భక్తుల్లో చెడితే అమ్మవారి గుడికి 500 గజాలు ఇచ్చాం. భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి గుడికి కావాలంటే గుడికి ఇచ్చాం. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేట్టు చేసాం తప్ప ఇంచి జాగ కూడా 10 సంవత్సరాలు మేము అమ్మలేము, ఇయ్యలేము కూడా. ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ లోపల 3 గజాల 4 గజాల ల్యాండ్ అమ్ముతా ఉన్నారు. 3 గజాల 4 జాగాలు కూడా, ఎక్కడైతే 3 గజాల 4 జాగాలు ఉన్నటువంటి ల్యాండ్ను కూడా ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9th ఫేజ్లో ఉన్నటువంటి ప్లేసు గతంలో స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు చెప్పి దీన్ని కేటీఆర్ చెప్పి దీన్ని చిన్నగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చిన్న వాళ్ళు కూర్చొని విధంగా, పెద్దవాళ్ళు సాయంత్రం కూడా కూర్చో విధంగా అడిగితే ఆ రోజు దీన్ని కేటాయించాం. బోర్డు కూడా మీకు చూపెట్టారు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుక్కట్పల్లి కాన్షియస్లో 15th ఫేజ్ కానీ 5 ఫేజ్ కానీ 9th ఫేజ్ కానీ కేపీబీ కాలనీ ఉన్నటువంటి 73 ప్రాపర్టీలను అమ్ముతా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ నిదర్శనం. మేము 10 సంవత్సరాలు పక్కకున్నటువంటి ఏదైతే సుష్నా మాల్ పక్కకుందో 24 ఎకరాల ల్యాండ్ వేరేల కబ్జాలు ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి పోరాడి హౌసింగ్ బోర్డుకు చెందేటట్టుగా సుష్నా మాల్ పక్కకున్న ల్యాండ్ను హౌసింగ్ బోర్డు చెందేటట్టు చేశాం. 24 ఎకరాల ల్యాండ్ ప్రాపర్టీ ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ చేశాం తప్ప ఇట్లా ప్రజల సొత్తు అమ్ముకునే ప్రయత్నం చేయలేం. ఈ వచ్చి 1 ఇయరే కాలేదు. హౌసింగ్ బోర్డు ఉన్న ల్యాండ్లు 6 గజాలు 3 గజాలు అమ్మడం ఏంటంటే నాకు అర్థం కాదు. 6 గజాలు 100 గజాలు 50 గజాలు అడక తింటున్నారా మీరేమన్నా? ప్రజల సొత్తు ఇది మీరు పరిగాదతో విడ్రా చేసుకోవాలి. నేను కొనుక్కున్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మీరు టెండర్ గిట్ వేసి 50 గజాలు 30 గజాలు కొనుక్కునే ప్రయత్నం చేసినా మీ జీవితంలో ఇక్కడ కట్టనీయం. మీకు వచ్చినటువంటి గవర్నమెంట్ ఉన్నా కానీ అడ్డం పడతాం. ఖచ్చితంగా ప్రజల చెందేదానికి పూర్తి బాధ్యత తీసుకుంటాం. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరంగా మనోవేదనకు గురవుతున్నానని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రాజకీయంగా అధికారంలోకి రావడంలో తన వంతు కృషి చేశానన్నారు. ₹1 ఆశించకుండా చివరి వరకు ఆయనకు సేవలు చేశారని వెల్లడించారు. తనను ఎందుకు ఈ కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదని మండిపడ్డారు. నిన్నటి నుండి తనకు 1000కి పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. తనపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు.
ఇలా జరుగు. సరేనా? హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ వద్ద ఫుట్పాత్పై ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి తొలగించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలని పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో తొలగించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే అన్ని ప్రధాన రహదారులు, ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమంటూ దుకాణదారులు కన్నీరు మున్నీరయ్యారు. దుకాణాలు తొలగిస్తే ఎట్లా బతకాలని వారు ప్రశ్నించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న హైదరాబాద్ మెట్రో ఓ ప్రాణాన్ని నిలిపింది. ఎల్బీ నగర్ కామినీన్ హాస్పిటల్ నుండి లగ్డీ కపూర్లోని గ్లేనీ గర్ల్స్ గ్లోబల్ హాస్పిటల్కి గుండెను చేరవేసింది. ఇందుకోసం గ్రీన్ ఛానల్ సృష్టించింది. 13 నిమిషాల్లో 13 మెట్రో స్టేషన్ల మీదుగా అవయవ మార్పిడి కోసం గుండెను తరలించింది. మనిషి ప్రాణాలను రక్షించే మిషన్లో క్లిష్టమైన సమయాన్ని మెట్రో రైల్ ఆదా చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు, వైద్యులు ఖచ్చితమైన ప్రణాళికతో గుండెను తరలించారు. యాదాద్రి జిల్లాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానం చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను 34 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చారు. ఊపిరితిత్తులను హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించారు. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఫ్రీగా ఉంది. Thank you, Hyderabad Metro Rail, for giving us this opportunity. 35-year-old young donor, and we are going to implant it in our recipient. So, thank you, Hyderabad Metro Rail, for giving us this opportunity to carry this organ as fast as possible to our recipient center. Thank you very much. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ పురస్కరించుకొని నగరంలో పలు ప్రఖ్యాత సంస్థలు ఫ్యాషన్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ నోవోటల్లో జనవరి 31, ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను మోడల్స్ ఆవిష్కరించారు. సరికొత్త డిజైనరీ వేర్ను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. Andarki namaskaram. First of all, Happy New Year to all and Happy Sankranti. Today I am at High Life Cut and Razor and it is happening on 31st, 1st and 2nd of January and February. మీ అందరికీ తెలుసు ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి, ఇంకా దిస్ ఇస్ లైక్ ఫ్యాషన్ ట్రెండ్స్, న్యూ ఇయర్ ట్రెండ్ కాబట్టి యూ షుడ్ ఆల్ కమ్ టు హై లైఫ్ ఎగ్జిబిషన్ అండ్ విజిట్ అండ్ సీ వాట్ ఆల్ కలెక్షన్ దే హ్యావ్. వాళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. లైక్ యూ నేమ్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. వన్ రూఫ్ కింద ఎన్ని డిజైన్స్ ఉండడం ఇస్ నాట్ పాసిబుల్. పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ, బాంబే, బెంగళూరు, మనం ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మనం షాపింగ్ చేయొచ్చు. లైక్ నౌ వీ హ్యావ్ February 14th మన వ్యాలంటైన్స్ డే కూడా. సో యూ కెన్ గిఫ్ట్ ఎనీథింగ్ నైస్ to your girlfriend, make her happy. And పెళ్లి సీజన్ కాబట్టి అందరూ చాలా బాగా కనిపించాలి అనుకుంటే you should all visit High Life Exhibition at HICC Novotel, Hyderabad. అందరినీ వస్తారు, చూస్తానని అనుకుంటున్నాను. Thank you so much. Hi everyone. Yes. Hi everyone, this is Ritika Chakravorty here. Well, wishing you all a very, very happy new year. Today I am here at the curtain raiser of High Life Exhibition, which is going to happen on 31st January, 1st and 2nd February at HICC Novotel. New season, new trend. So there are like 350 plus designers
There are like 350 plus designers from everywhere showcasing their amazing clothing brands and jewelries, home decor, everything at one stop. So please come and shop. Wishing you all a very happy new year and a happy Sankranti once again. Thank you. అందరికీ నమస్కారం. నేను మీ ప్రకృతి కమ్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో నేను ఇప్పుడు హై లైఫ్ కర్టన్ రేసర్కి వచ్చాను అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు పెళ్లి సీజన్ జరుగుతుంది అండ్ అందరూ చూస్తారు వీ నీడ్ టు హ్యావ్ లైక్ ద రైట్ జ్యువెలరీ అండ్ అందరూ మంచిగా కనిపించాలనుకుంటారు. సో మీకు ఈ పెళ్లి సీజన్ తో పాటు న్యూ ఇయర్ కి కొత్త డిజైన్ తో న్యూ ఇయర్ ట్రెండ్ లో హై లైఫ్ ఎగ్జిబిషన్ లో చాలా మంచి జ్యువెలరీ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అందరూ వచ్చి చూసి సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో అందరికి సూట్ అవ్వడంలో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ అందరికి మంచిగా ఉన్నాయి. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద 31st Jan, 1st and 2nd February. సో అందరూ వచ్చి మీ ప్రాపర్ సూటబుల్ జ్యువెలరీ పిక్ చేసుకోండి. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ 100 స్పోర్ట్స్ వరల్డ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కిదాంబి శ్రీకాంత్ భాగస్వామ్యంతో భారత్లో తమ స్పోర్ట్స్ ఉత్పత్తులను మరింత చేరువ చేసేందుకు దోహదపడుతుందని సంస్థ డైరెక్టర్ విశాల్ జైన్ తెలిపారు. ఇందాక ఇంట్లోనే తెలుగులో చెప్పాలంతే. సో ఇవాళ సో బేసిక్గా ఏంటంటే శ్రీకాంత్ కిడాంబి ఇంకా బ్రాండ్ 100 పార్ట్నర్షిప్ అనౌన్స్మెంట్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు పార్ట్నర్ విత్ ద బ్రాండ్ అండ్ బ్రాండ్తో కలిసి ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ డిజైన్ చేయటం కానీ, ఎలా ఉండాలి అని ఒక ఇన్పుట్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ, అండ్ నాకు నచ్చిన ఎక్విప్మెంట్తో నేను ఆడగలిగే ఒక ఆపర్చునిటీగా సో ఈ పార్ట్నర్షిప్ మొదలైంది. సో ఇవాళ నుంచి అంటే ఈ పార్ట్నర్షిప్ ఫ్యూచర్లో మరింత బెటర్ అవ్వాలి అండ్ మరిన్ని మంచి ప్రొడక్ట్స్ అండ్ జస్ట్ నాకు మాత్రమే కాకుండా చాలామంది నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్స్ అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. Definitely boost us as a brand as well as the industry. A lot of young generation looks up to Shrikant. The reason we have Shrikant on board is there. So with Shrikant, definitely our visibility as a brand will increase and will support a lot of young players.